హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. ఈరోజు మీకు అందరికీ తెలుసు, నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ వాటర్, నార్మల్ వాటర్ తీసుకున్న తర్వాత నేను ఒక వెజిటేబుల్ జ్యూస్ చేస్తాను. ఈరోజు కూడా ఒక వెజిటేబుల్ జ్యూస్ చేసి తాగాను. ఫస్ట్ 300 ml తాగుతాను, తర్వాత ఒక 1 hour అంత వర్కౌట్ అయినాక ఇంకొక 300 ml నేను ఆ జ్యూస్ తాగుతాను అనమాట. సో టోటల్ 600 ml జ్యూస్ నేను తయారు చేసి పెట్టుకుంటాను. సో వితిన్ 2 to 3 hours మనము ఆ జ్యూస్ తాగేయచ్చండి. నేను బయటనే పెడతాను, ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను. సో నా పని అంతా అయ్యాక, తర్వాత పూజ అంతా అయ్యాక, కిచెన్ అంతా నేను సర్దుకున్న తర్వాత నేను దేవునికి మనసారా ఈరోజు మనకు ఒక మంచి తిరిగి ఒక రోజుని ప్రసాదించినందుకు ఆ రోజంతా కూడా పాజిటివ్గా వెళ్ళాలని నేను ఆ దేవుని మనసారా కోరుకుంటాను. దాని తర్వాత నేను నా బ్రేక్ఫాస్ట్కి హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటానండి. నాకు బయట బ్రేక్ఫాస్ట్ ఇష్టం లేదు. సో నేను ఈరోజు బ్రౌన్ బ్రెడ్ ఉంది నా దగ్గర, దానికి చక్కటి మయోనీస్ అంటే ఒక డిప్ తయారు చేస్తున్నాను. అన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను సాటే చేసి దానికి నేను మయోనీస్ యాడ్ చేసి ఆ స్ప్రెడ్ నేను ఈరోజు ఈ డిప్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఒక 10 కాజు ప్లస్ 2-3 గార్లిక్, వెల్లుల్లి, కొద్దిగా పాలు వేశాను. ఇప్పుడు ఇందులో నేను పెరుగు యాడ్ చేస్తాను. యాడ్ చేసి తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, ఇదంతా కలిసి మెత్తగా మనం మిక్సీ పట్టుకొని దాని యొక్క చిన్న బాటిల్లో మనము స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనకి ఎప్పుడు కావాలంటే ఈ స్ప్రెడ్, ఇది ఇంట్లో హోమ్ మేడ్ అండి, ప్యూర్. దీంట్లో ఎగ్ కానీ ఏం నేను వేయలేదు, ప్యూర్ వెజిటేరియన్ మయోనీస్ డిప్ అనమాట. ఇది అన్ని బ్రెడ్స్ మీద కానీ, మన రోటీ ర్యాప్స్ మీద కానీ, వెజిటేబుల్ ర్యాప్, వీటికి అన్నీ కూడా ఇది మనము వాడుకోవచ్చు. నేను కొద్దిగా చేసుకుంటాను, నేను ఫ్రెష్గా అప్పుడప్పుడు చేస్తాను అనమాట. ఏది స్టోర్ చేసి ఉంచుకోను అనమాట. ఇది ఈ స్ప్రెడ్ ఒక 2 days, ఈరోజు రేపు అంతే. తర్వాత నేను మళ్ళీ ఫ్రెష్గా కావాలంటే చేసుకుంటాను. ఓకేనా? సో ఇప్పుడు పెరుగు వేస్తాం. 2 స్పూన్ వేసాను. మీరు పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, సోయా పన్నీర్ కానీ, సోయా కాదండి, ఇది మిల్క్తో చేసిన పన్నీర్ చేసి యాడ్ చేయొచ్చు. ఇందులో పన్నీర్ కూడా యాడ్ చేయొచ్చండి. సో నేను ఇక్కడ 3 స్పూన్స్ ఆఫ్ గట్టి పెరుగును వేసాను. సో దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టించుకుందాం. ఓకేనా? ఇదండి, పట్టించుకున్న తర్వాత దీన్ని నేను ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఇది ఒక్క రోజుకి వస్తుందండి, 2 బ్రెడ్ స్లైసెస్కి వస్తుంది. ఫ్రెష్గా చేసుకోండి ఏదైనా. ఓకేనా అండి?